హలో అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అస్సలకి బియ్యం వాడకుండా రాగులతోటి రాగి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగుల్లో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశలు అయితే అంత టేస్టీగా ఉంటాయి. రాగులతోటి రాగి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 గ్లాసులు రాగులైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మినప్పప్పు డబుల్ హార్ట్స్ మినప్పప్పు అండి. ఇవి కొంచెం మెదుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3/4 కప్పు వరకు అయితే తీసుకున్నాను. అదే మీరు నార్మల్ మినప్పప్పు తీసుకున్నప్పుడైతే 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోండి. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను పిండిని మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినప్పప్పు అయితే తీసుకున్నాను. అదే మీరు గ్రైండర్ చేసుకునే పని అయితే 3 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినప్పప్పు అయితే సరిపోతాయండి. అంటే పిండి గ్రైండర్కి వేసుకునే పని అయితే 1 గ్లాస్ ఎక్స్ట్రాగా రాగులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీనిపైన మూత పెట్టి నానబెట్టుకోవాలి. అలానే మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒక అరకప్పు అటుకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలా అటుకులను కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి రాగుల్ని అటుకుల్ని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రాగులు అయితే బాగా నానాయి. అలానే అటుకులు కూడా మంచిగా నానిపోయి ఉన్నాయండి. ఇలా నానబెట్టుకున్న రాగుల్ని అటుకుల్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న రాగుల్ని సగం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నానబెట్టుకున్న రాగులు మొత్తం 2 సార్లుగా వేసుకుంటున్నాను. ఇందులో సగం రాగులు వేసుకొని ఇందులోని నానబెట్టుకున్న అటుకులను కూడా సగం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే పిండి అయితే బాగా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన రాగులను వేసుకుంటున్నాను. అలానే మిగిలిన అటుకులను కూడా నీళ్ళతో సహా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని చేత్తోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఇక్కడైతే మనము పిండిని 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండి మొత్తం ఈవెన్గా కలుస్తుందండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి మొత్తాన్ని ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. చూసారు కదండి, మార్నింగ్ కల్లా మంచిగా పొంగి ఉంటుంది పిండి అయితే. ఇలా పొంగిన పిండిని ఒకసారి గెంటెతోటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ అయినా పోసుకొని పిండి మొత్తాన్ని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గంట నిండా తీసుకొని ఇలా దోశలా వేసుకోవాలండి. దోశని కొంచెం పలచగానే వేసుకోండి. ఇలా వేసుకొని దోశ పైన కొంచెం లైట్గా ఆయిల్ని అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ స్ప్రే అయిన తర్వాత దోశ ఒక సైడ్ కాలిన తర్వాత వేరొక సైడ్కి తిప్పుకోవాలి. దోశ వేసేటప్పుడు రాగి దోశని మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి. అప్పుడే మంచిగా కాలుతుంది. హై ఫ్లేమ్ మీద వేసుకుంటే త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతుందండి దోశ అయితే. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్లు కాలిన తర్వాత ఈ దోశను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను అయితే వేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా రాగి దోశలు చేసి పిల్లలకు పెట్టండి. హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ పేషెంట్లకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా మంచి రెసిపీ అండి ఇది. ఇలా అన్ని దోశల్ని వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి రాగి దోశలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా రెడీ చేసుకున్న రాగి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఈసారి ఇలా కొత్తగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితోటి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం నీళ్ళు కూడా పోసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా పిండి మొత్తాన్ని కలుపుకొని పక్కనుంచుకోండి.
ఇలా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని నెయ్యి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు వేసుకొని వీటిని కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లాన్ని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని, ఒక ఉల్లిపాయని, ఒక టమాటాని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పు తోటి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని, రవ్వని తీసుకున్నామో అదే కప్పు తోటి 4 కప్పులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మనం పోసుకున్న నీళ్లు మొత్తం రవ్వలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి కలుపుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా రాగి పిండి మొత్తం వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద అడుగనేది అంటుకోకుండా రాగి పిండి, రవ్వ బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ అడుగనేది అంటుకోకుండా మనం వేసుకున్న రవ్వ, పిండి అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. రాగి సంగటి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం, రాగి పిండి తీసుకుంటాము అదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్ళైతే పోసుకుంటున్నాను. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న ఒక అర గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద రైస్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రాగి సంగటి కోసం రైస్ ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపించినంత మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ రాగి పిండి అయితే సరిపోతుంది. ఇలా రాగి పిండి వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అప్పుడే రాగి పిండి అయితే బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత తీసి పిండి మొత్తాన్ని అన్నంలో కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత పిండి అనేది ఉండలేమి కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ పిండి మొత్తం రైస్లో కలిసే విధంగా మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ముద్దలా రావాలి రాగి సంగటి అయితే. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన ఒక మూత పెట్టుకొని దీన్ని అయితే పక్కనుంచుకోండి. దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచుకుంటే రాగి సంగటి అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని గిన్నె మొత్తానికి నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి.
ఇలా చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రాగి సంగటిని అయితే ఇందులో వేసుకుంటున్నాను. రాగి సంగటి వేడిగా ఉంది కాబట్టి చేత్తో ముద్ద చేయడం కష్టం అండి. అందుకని గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గిన్నెలో వేసుకొని గిన్నెతో అయితే ఇలా ముద్దలా చేసుకోవచ్చు. చేత్తో చేసుకోవడం కష్టంగా అనిపించిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా వస్తుందో ముద్ద అయితే. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి వేసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారండి, ఇది వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దండి, బాగా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే. ఇంత సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. పూరీలోకి కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇలా కొంచెం పల్చగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక బంగాళదుంపని ఉడికించుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. బొంబాయి చట్నీలో బంగాళదుంప వేయరండి, బట్ నేను వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనం ఇందులో పసుపు వేసుకున్నాం కదండి, అందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శనగపిండిలో నీళ్లు పోసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులో శనగపిండి వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా శనగపిండి వాటర్ పోసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే కూర అయితే త్వరగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసిన బొంబాయి చట్నీని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పూరీ తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మీరు ఎంత సైజులో అయితే పూరీలు తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు సరిపడినంత పిండిని తీసుకొని ఇలా పొడి పిండిని అప్లై చేసుకుంటూ పూరీలు అయితే రోల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పొడి పిండి కోసం గోధుమ పిండిని అయితే వాడుతున్నాను. ఇలా పొడి పిండిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే పూరీల్ని రోల్ చేసేటప్పుడు క్రాక్స్ అనేది లేకుండా చాలా నీట్గా రోల్ అవుతాయి. మనం తయారు చేసుకునే పూరీ అనేది ఇంత మందంగా ఉండాలండి. ఇంత మందంగా తయారు చేసుకుంటేనే పూరీ అయితే పొంగుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసుకున్న పూరీని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్లో వేసిన వెంటనే ఎలా పొంగినాయో పూరీలు అయితే. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత
దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా రెడీ చేసుకోవాలి. పూరీలు తయారు చేసుకోవడం కోసం మనం పిండిని కలిపేటప్పుడు పిండి బాగా సాఫ్ట్గా ఉండాలండి. అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పూరీలు పొంగుతూ వస్తాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటే పూరీలు, దాంతోపాటు కాంబినేషన్గా బొంబాయి చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.